భయభ్రాంతులు చేయాలి, ప్రజలను భయభ్రాంతులు చేయాలనే ఒక కుట్రకు గవర్నమెంట్ పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మేము ఈ రోజు ఇక్కడ నుంచి కదలడం గ్యారంటీ జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వం బయట వహించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేస్తున్నాం. మందకృష్ణ గారు, ప్రభుత్వం ప్లాన్ ఏంటో తెలిసింది కదా, మరి దానికి తగ్గట్టుగా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ప్రభుత్వం ప్లాన్ మమ్మల్ని అడ్డుకోవడం, మేము ముందుకెళ్లడం ఎట్లా జరగాల్సిన విషయం ఉంటుందనే పద్ధతిలో మేము నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాం. ఏదేమైనా సరే ఇంకో గంటలో తేలబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణ విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు. అన్ని జిల్లాలో మా కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు, మా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, రాస్తారోకలు చేస్తుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు. అది ఇంకా రూపం ఇక్కడ కనుక ఏదన్నా అనవసరంగా ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఏదన్నా లాఠీ చార్జ్ చేసినా లేదా ఇతరత్ర ఇంకా పరిస్థితుల వల్ల ఇంకా ఇబ్బంది పెట్టినా కూడా దీని ప్రతిస్పందన రాష్ట్రంలో ఎలా ఉండబోతుందో గవర్నమెంట్ చూడబోతుందని కూడా స్పష్టం చేస్తున్నాం. ఏదేమైనా మేము అనుకో తగ్గేది లేదు. థ్యాంక్ యూ మందకృష్ణ గారు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల ముట్టడిలో ఎంఆర్పీఎస్ కార్యాలయం, అసెంబ్లీ ఎదుట తెలంగాణ మాదిగల దీక్ష. ఎంసెట్ ఫలితాలు విడుదల,